రాజకీయాలు రాజకీయాలే, ప్రభుత్వం ప్రభుత్వమే. రాజకీయాల్లో మాటా మాట ఉంటాయి. కానీ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఏంది? ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి, ప్రజలకు అభివృద్ధిని చూపించాలి. ఈ అభివృద్ధిని చూపించే క్రమంలోనే బిజీగా గడుపుతున్నారు నారా లోకేష్. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. నిన్న ఆయన ఎల్జీ ఎలక్ట్రికల్స్ వాళ్ళతోటి, శాంసంగ్ వాళ్ళతోటి వరుసగా అనేక కంపెనీల ప్రతినిధులతోటి నిన్న భేటీ అయ్యారు. ఇప్పటికే మనం అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ, తర్వాత తిరుపతి దగ్గర అదేంటి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవన్నీ మనం చూసాం కదా! అలాగే ఎల్జీ ఎలక్ట్రికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి వైజాగ్‌లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎల్జీ వారిని నారా లోకేష్ కోరారు. ఎల్జీ వాళ్ళు కూడా కొంత సుముఖంగానే ఉన్నారట. మరి ఏ మేరకు ఏర్పాటు చేస్తారు? ఎంత మేరకు పెట్టుబడి పెడతారు? అనేది చూడాలి. అనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేపించేలాగా నారా లోకేష్ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సో, ఆ ఫలితాలు కూడా మనకు కనపడుతున్నాయండి. ఆ ఫలితాలు కూడా మనకు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అభివృద్ధి వికేంద్రీకరణ దీని మీద నారా లోకేష్ చాలా ఫోకస్డ్‌గా పనిచేస్తున్నారు. అంటే రాష్ట్రానికొచ్చే పెట్టుబడులు ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని చోట్ల కూడా విస్తరింపజేసేలా. ఇప్పుడు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇప్పుడు రాయలసీమలో పెడుతున్నారు. రాయలసీమ రాతని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒకవైపు ఒక ప్రయత్నం. ఇంకొక వైపు ఉత్తరాంధ్రలో చాలా పెద్ద ఎత్తున డేటా సెంటర్స్, ఏఎఫ్స్, సాఫ్ట్‌వేర్ అది అక్కడ పెడుతున్నారు. ఇంకోవైపు అమరావతిని రాజధానిగా మారుస్తూ ఒక డెవలప్‌మెంట్ యాక్టివిటీ అమరావతిలో చేస్తున్నారు. క్వాంటమ్ హబ్‌గా అమరావతిని మార్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. చూడండి 3 ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అనేటువంటిది. అంటే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరణ కాకుండా జరిగే ప్రయత్నం. నేను మొదటి నుంచి మనం చెప్పేది అదే. రాజధాని ఒక చోటే ఉండాలి. కానీ రాష్ట్రానికొచ్చే పెట్టుబడులు అన్ని చోట్లకి విస్తరించాలి. అభివృద్ధి అన్ని చోట్ల ఉండాలి. కానీ పరిపాలనకి రాజధాని అనేది ఒకటే ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏందంటే పరిపాలనా వికేంద్రీకరణకు, అధికార వికేంద్రీకరణకు తేడా తెలవలేదు. అదే నష్టం జరిగింది. పరిపాలన కేంద్రీకరణగా ఉండాలి. అభివృద్ధి, అధికారం అనేది వికేంద్రీకరించబడాలి. ఈ రెండిటికి మధ్య తేడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నట్టున్నాడు. అందుకనే కదా 3 రాజధానుల కాన్సెప్ట్ బంద్ చేసి ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. సరే, మావిగన్ కాదులేండి. అమరావతి రాజధానిగా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చాలా గట్టిగా నడుస్తుంది. అండ్ ఇంకొక వైపుగా అభివృద్ధి కోసం రాష్ట్రానికి ప్రాజెక్టు తీసుకురావడం కోసం లోకేష్ చేస్తున్న ప్రయత్నం ఇక్కడ మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి.